నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనకాపల్లి జిల్లా వెంకుపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీ సత్యవతి ప్రారంభించారు. 52 అంగన్వాడీ భవనాలకు ఆట బొమ్మలను సమకూర్చడానికి ఎంపీ నిధుల నుంచి సుమారు 22 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, ఒక వైద్యురాలిగా పిల్లల్లో మానసిక ఉల్లాసం కోసం ఆట బొమ్మలు ఉండాలనే ఉద్దేశంతోనే నిధులు మంజూరు చేశామని చెప్పారు. మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళడం మనందరికీ కూడా తెలుసు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి సహాయ సహకారాలతో గౌరవ కలెక్టర్ గారు రవి పటాన్ శెట్టి గారి ఒక ఆలోచనతో, మరి ముఖ్యంగా ఒక వైద్యురాలిగా ఒక అంగన్వాడీ కానీ ఐసీడీఎస్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలతో ఉన్నటువంటి అనుబంధంతో ఒక ముఖ్య కార్యాచరణని రూపకల్పన చేయటం జరిగింది. దానిని ఈరోజు ఇక్కడ వెంకుపాలెంలో అంగన్వాడీ బిల్డింగ్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఈ స్థలంలో ప్లే ఎక్విప్మెంట్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ గారు శ్రీ దంతులూరి దిలీప్ కుమార్ గారికి, మరి మా ప్రియతమ సోదరుడు, ఇక్కడ మనం వెనక చూస్తూ ఉన్నాం అంగన్వాడీ బిల్డింగ్ అసంపూర్తిగా ఉంటే 15 లక్షల మండల్ ఫండ్స్ నుంచి ఇచ్చి సర్వాంగ సుందరంగా చిన్నపిల్లలందరూ కూడా ఎంతో ఆ కేరింతలు కొడుతూ ఆ లోపల ఒక మంచి ప్రాంగణంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు అంటే ఆ భవనాన్ని పూర్తి చేసినటువంటి మా ప్రీతమ సోదరులు అనకాపల్లి రూరల్ మండలం ఎంపీపీ గారు గొర్లి సూరిబాబు గారికి, ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడి మన నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసినటువంటి యువకులు, విద్యావంతుడు, మరి మొన్నటి వైఎస్ఆర్ చేయూత ముఖ్యమంత్రి గారి సభని దిగ్విజయం చేయడంలో మంత్రివర్యులతో పాటు ముఖ్య భూమిక పోషించి మరి చక్కగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మలసాల భరత్ కుమార్ గారు, ఇంకా మా నాయకులు, మా వెంకుపాలెం సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ముఖ్య నాయకులు, మా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఏంటో చాలా చాలా నాటకీయ పరిణామాలతో ఎవరో అయితే మరి దాన్ని నమ్ముతున్నారా అంటే అది మరి ఎవరికి కూడా నమ్మకం అయితే కలగలేదు. మరి రాజకీయాల్లో ఇంత సహజమని అన్నా కూడా మరి అది ఎంతవరకు వాళ్ళు ముందుకు వెళతారనేది అందరూ కూడా చూస్తూ ఉన్నాము. బట్ అదైతే లోపల ఏ రకంగా ఉంటుందన్న వాతావరణాన్ని అందరూ గ్రహిస్తూ ఉన్నాము. కానీ మా వైఎస్ఆర్సీపీ పెద్దలు కానీ, నాయకులు కానీ మేమంతా ఒకే కుటుంబంగా ఒక ఆత్మీయ కలయికతో మేమంతా కూడా ముఖ్యమంత్రి గారు అందించిన సహాయ సహకారాలు, సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి మరి మేమంతా కూడా భావిస్తూ, మరి ఎంతమంది కలిసి వచ్చినా కూడా వాళ్ళు ఏదో రాజకీయ అవసరాల కోసం కలుస్తున్నారు. మేమంతా కూడా ప్రజలకి సేవ చేయాలని, ప్రజలకి సంక్షేమం అందించాలని, ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచాలని, పేదరికం నుంచి మన రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలన చేయాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కరోనా లాంటి కష్టకాలం వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చే సంక్షేమంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గని ముఖ్యమంత్రి పరిపాలన కావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.